నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బఅదు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నాకు నేర్పించిన చదువు భాషల గురించి కొన్ని పదాలు తెలుపుకొనుటకు సంతోషించుచున్నాను. నేను అల్హమ్దులిల్లా ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నను చాలా తక్కువ. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నాకు చదువునిచ్చాడు. ఖురాన్ చదువు, ఖురాన్ అర్థం నేర్పించి సౌదీ అరేబియా లాంటి మంచి దేశంలో నాకు 20 ఏండ్లు నివసించే భాగ్యాన్ని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నాకు ప్రసాదించాడు. నేను ఇన్ని సంవత్సరాలలో ఇస్లాంకు సేవ చేయడానికి చాలా కుతూహలము కలిగించి ఇస్లాం సేవ చేసి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దగ్గర ధన్యుడు కావాలని అల్లాహ్ నాకు రాసి ఉంచాడు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నాకు జన్నత్ ప్రసాదించాలని ఈ నా చదువుల ద్వారా, నా పుస్తకాల ద్వారా ప్రజలందరికీ లాభము చేకూర్చాలని నేను మరీ కోరుకొనుచున్నాను. ముందు నేను అల్లాహ్ దయ వల్ల ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి తెలుగులో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నాకు సేవ చేసే ప్రసాదాన్ని లభ్యం చేశాడు. నేను సౌదీ అరేబియాకు వెళ్ళిన తరువాత సౌదీ అరేబియాలో జాలియాత్ వారికి గాను ఇస్లాము ఇంట్రడక్షన్ చేసి ఇస్లాం గురించి చాటి చెప్పే ఇస్లాం యొక్క ప్రబోధన చేయు కిస్ముల్ జాలియాత్ బిల్ బథా కోసరము కొన్ని పుస్తకాలు తెలుగులో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నాకు రాయించాడు. అందులో మబాదిఉల్ ఇస్లాం అని తెలుగులో నేను సేవ చేశాను. అలాగే నవాఖిదుల్ ఇస్లాం, ఇస్లాం నుంచి బహిష్కరించే విషయములు, 3వ పుస్తకం హజరత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నమాజు విధానము. ఇవి నేను సౌదీ అరేబియాలో ఉండంగా సేవ చేసిన పుస్తకాలు. తరువాత నేను భారతదేశానికి వచ్చిన తరువాత నేను తెలుగు, ఉర్దూ భాషలలో ట్రాన్స్లేషన్ చేశాను. తెలుగులో చేసిన ముందు పుస్తకము అరబిక్లో దాని టైటిల్ అత్తహ్కీక్ వల్ ఈదాహ్ లికసీర్ మిన్ మసాయిల్ అల్ హజ్ వల్ ఉమ్రతి వజ్జియారా అలా దౌయిల్ కితాబి వస్సున్నహ్. ఇది హజరత్ సమాహతు షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ గారి పుస్తకము. దాన్ని అల్లా దయ వల్ల ఖురాన్ హదీసుల ఆధారంగా హజ్ ఉమ్రా జియారత్ విధానము అన్నది ప్రింట్ చేయడానికి అల్లా రబ్బుల్ ఆలమీన్ నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది సౌదీ అరేబియా విజారతు షూనిల్ ఇస్లామియాకు వెళ్ళింది. అక్కడ పరీక్షించి వాళ్ళు ఇది చాలా బాగుంది పుస్తకము, దీన్ని మీరు ఇండియాలోనే ప్రచురించవచ్చును అని అనుమతించారు. అది అయిన తరువాత సౌదీ అరేబియాలో మక్తబుల్ జాలియాత్ కో ఆధిపతి మొహతరం ఫజీలతు షేఖ్ హమూద్ ఇబ్ను మొహమ్మద్ అల్లాహిం గారి పుస్తకం అల్ ఉసూలుల్లతి సౌఫ యుస్సలు అన్హల్ ఇన్సాను ఫీ ఖబరిహి వ హషరిహి అనే పుస్తకాన్ని తెలుగులో మరణానంతర న్యాయ విచారణ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నాకు సేవకు అవకాశాన్ని ప్రసాదించాడు. దాని తరువాత ఇక్కడే భారతదేశంలో డాక్టర్ కుండాబత్తిని
అనే విశాఖపట్నం ఆయన 40 పుస్తకాలు రాసి 40వ పుస్తకాన్ని నాకు పోస్ట్ ద్వారా పంపి దాన్ని చదివి మీ ఉద్దేశము తెలుపమన్నాడు. దాని పేరు యేసు ప్రభువు అల్లాహ్తో సమానుడు అని పెట్టాడు. దానికి నేను అల్హమ్దులిల్లా అల్లాహ్తో సమానుడు ఎవడూ లేడు. లా అహద యుష్బిహుల్లాహ్, నథింగ్ ఈజ్ ఈక్వల్ టు అల్లాహ్, క్రియేటర్, కేర్ టేకర్ అనే పుస్తకాన్ని అల్హమ్దులిల్లా నేను రాశాను. దాని తరువాత జామిఉల్ ఉలూమ్ వల్ హికమ్ అనే పుస్తకం అల్లామా ఇబ్నె రజబ్ అల్ బగ్దాదీ రహిమహుల్లాహ్ గారిది. అందులో ఇమాం నవవీ రహిమహుల్లా సహీ ముస్లిం షరీఫ్ షరహిన్ నవవీ సేవ చేసిన ఆయన ఈ పుస్తకం 40 హదీసులు అర్బఊన్ అన్ నబవియ్య ఆయన రాశాడు. దాన్ని నేను తెలుగులో అనువదించాను. అలాగే హాఫిజ్ ఇబ్న్ రజబ్ అల్ బగ్దాదీ రహిమహుల్లాహ్ గారు 8 హదీసులు 42తో చేర్చి 50 హదీసులను జామిఉల్ ఉలూమ్ వల్ హికమ్ అనే పేరుతో ప్రపంచం ముందు ప్రొడ్యూస్ చేశారు. అది నేను తెలుగులో అల్హమ్దులిల్లా రాశాను. తెలుగులో నేను చేసిన సేవ ఇదే లాస్ట్. తరువాత నేను ఉర్దూ భాషలో చాలా పుస్తకాలు అల్హమ్దులిల్లా అనువదించి అవి ఈ విధంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అనుగ్రహంతో ప్రపంచం ముందు చేర్చాను. అందులోనిది నమాజే జనాజాకే ముఖ్తసర్ అహ్కామ్ అని హజరత్ ఫజీలతు షేఖ్ డాక్టర్ సాలిహ్ బిన్ ఫౌజాన్ బిన్ అబ్దుల్లా అల్ ఫౌజాన్ ఉద్వు హయ్యతి కిబారిల్ ఉలమా వల్ ఉస్తాజ్ బిల్ మాహద్ లాలి లిల్ ఖదా జామిఅతుల్ ఇమామ్ ముహమ్మద్ బిన్ సౌద్ అల్ ఇస్లామియా గారి ఈ చిట్టి పుస్తకాన్ని నేను ట్రాన్స్లేట్ చేసి దాని పేరు నమాజే జనాజాకే ముఖ్తసర్ అహ్కామ్ అని ఉంచి అల్హమ్దులిల్లా నేను ప్రపంచం ముందు పెట్టాను. దాని తరువాత నేను మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ రియాద్లో డాక్టర్ బకర్ బిన్ అబ్దుల్లా అబూ జైద్ అల్లామతు అల్ జజీరా అల్ అరబియా ఆయన ద్వారా నేను మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్లో అల్హమ్దులిల్లా అరబిక్ బుక్కులు చాలా నేను సేవ చేశాను. అందులో ఒక పుస్తకం తర్వాత నేను చెప్పబోతాను. ఇది ఆయన పుస్తకం హరాసతుల్ ఫదీలా రాసి ఉంటే దాన్ని ఆబురుకి హిఫాజత్ అని నేను అల్హమ్దులిల్లా అనువదించాను. అదే ఆయన పుస్తకం ఇంకోటి తస్మియతుల్ మౌలూద్, దాన్ని आपके बच्चे का नाम क्या होगा, नाम रखने के आदाब अहकाम అని ట్రాన్స్లేట్ చేసి నేను ప్రపంచం ముందు ఉంచాను. అల్హమ్దులిల్లా ఈ పుస్తకాలు చాలా వరకు మానవులు చదువుతున్నారు. ఇవి ఎక్కడున్నా కానీ ప్రింట్ చేయాలంటే నా అనుమతి అవసరం లేదు. వాళ్ళు ప్రింట్ చేసి ప్రపంచంలో ముందు ఉంచవచ్చునని నేను మనస్పూర్వకంగా అనుమతిస్తున్నాను. అలాగే ఉర్దూలో అల్లామా ఇబ్నే ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ నో షేఖుల్ ఇస్లాం అంటారు. షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్నే తైమియా అహ్మద్ బిన్ అబ్దుల్ హలీం ఇబ్నే తైమియా అల్ హర్రానీ అల్ దిమిష్కి రహిమహుల్లా గారి శిష్యువు ఇబ్నే ఖయ్యిమ్ అల్ జౌజియా 853వ సంవత్సరంలో ఆయన ఈ ప్రపంచం నుంచి వెళ్ళారు. చాలా పుస్తకాలు ఆయన వదిలిపోయాడు. అందులో ఒక పుస్తకము అల్ జవాబుల్ కాఫీ లిమన్ సాల అని దవాయి షాఫీ అనే పుస్తకంలో ఒక భాగాన్ని అషిర్కు వ అన్వాఉహు అనే పుస్తకాన్ని ఒక అతను అష్రఫ్ బిన్ అబ్దుల్ మక్సూద్ అని
ఈజిప్ట్ ఆయన రాయగా దాన్ని నేను ఉర్దూలో ట్రాన్స్లేట్ చేశాను. దాని పేరు షిర్క్ ఔర్ ఉస్కే అక్సామ్. కానీ నేను ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలలో అర్థం ఎక్కువ వచ్చేటట్టు, అది బాగా తెలిసేటట్టు ఒక శీర్షికను రాశానన్నమాట. దీనికి రూయే జమీన్ పర్ కీ జానే వాली అల్లాహ్కి సబ్సే బడీ నాఫర్మానీ అని నామకరణం చేశాను. కానీ అది షిర్క్ వ అన్వాఉహు షిర్క్ ఔర్ ఉస్కే అక్సామ్, ఆ సేవ అల్లా రబ్బుల్ ఆలమీన్ చేయడానికి నాకు భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆ తరువాత ముఫ్తీ ఆమ్ సమాహతు షేఖ్ అబ్దుల్లా బిన్ బాజ్ రహిమహుల్లాహ్ గారి పుస్తకం బిదాత్ సే గురేజ్ కీజియే అనే పేరుతో అత్తహ్దీరు మినల్ బిదా సేవ నేను చేశాను. ఈ పుస్తకం ఇప్పుడు ప్రస్తుతము ఈ రబీఉల్ అవ్వల్ నెలలో చదవాలి. దీన్ని చాలా వరకు ప్రజలలో వచ్చేటట్టు చూడాలి. అది రబీఉల్ అవ్వల్లో జష్నే మీలాదున్ నబీ చేస్తారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పుస్తకము. ఆ తరువాత ఇందులో జష్నే షబే మెహరాజ్, జష్నే షబే బరాత్, ఖాదిమే మస్జిద్ నబవీ షేఖ్ అహ్మద్ కే ఖ్వాబ్ కి తక్జీబ్ और తర్దీద్ అనే పుస్తకము ఉర్దూలో నేను ట్రాన్స్లేట్ అల్హమ్దుల్లా చేశాను. అలాగే జీసీపీ అని ఒక సంస్థ మన హైదరాబాద్లో ఉంది, అందరికీ తెలిసినదే. అందులో ఒక గార్డెన్లో గండిపేట దగ్గర ఇస్లామిక్ సేవ చేసే సంస్థ జీసీపీ అందరినీ పిలిచి ఇల్మే హదీస్ అంటే ఏమి, దాని ప్రాముఖ్యత ఏమి అనే శీర్షిక పైన కొన్ని ప్రసంగాలు ఇప్పించాడు. అందులో నేను 4 ప్రసంగాలు ఇచ్చాను. దానికి నేను ఇల్మే హదీస్కి అహమియత్ ఔర్ మాహియత్ అనే టాపిక్తో నేను ఒక పుస్తకాన్ని అల్హమ్దులిల్లా రాశాను. అల్లా రబ్బుల్ ఆలమీన్ దీన్ని అందరికీ తెలపాలి. అలాగే సౌదీ అరేబియాలో డాక్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ అహ్మద్ అల్ మసూద్ హయతుల్ అమ్ర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్ దరజాతు తగయీరిల్ మున్కర్ను నేను అల్హమ్దులిల్లా ఉర్దూలో అనువదించాను. దానికి పేరు అల్లా దయవల్ల బురాయికి రోక్థామ్ కబ్ ఔర్ కైసే అని నేను ట్రాన్స్లేట్ చేశాను. అలాగా అయిన తరువాత మళ్ళీ ఇంకో మంచి పుస్తకం అల్లా దయవల్ల గుల్హాయే రంగారంగ సే సజా గుల్దస్తే ఉలూము నసాయిహ్ అనే పుస్తకాన్ని ఇందులో ఎన్నో శీర్షికలు చేర్చి అల్హమ్దులిల్లా ప్రసంగించి అందరి ముందు ఉంచాను. దీని ద్వారా అల్లా అందరికీ ప్రయోజనాన్ని సమకూర్చమని నేను వేడుకొనుచున్నాను. ఇందులో నవాఖిదుల్ इस्लाम से दूर करने वाली बातें, रुक़या झाड़ फूंक के आदाब और ज़वाबित, क़ब्रों की ज़ियारत, शर्म हया, नज़रों की हिफाजत, जश्न मीलाद सुन्नत है या बिदात, इक़ामत फ़र्ज़ के बाद उसके अलावा कोई और नमाज नहीं, आपका हमसफ़र, अदाए उम्रा का मुख्तसर तरीक़ा, शादी मुबारक हो, कुछ दुआएँ और सुहाग के आदाब, अखलाक़ रावी व आदाब सामे, जान दी हुई उसी की थी, आदाब सफ़र और उसकी दुआएं, चंद आदाब सफ़र, मुतफ़र्रिक़ात, वज़ू व नमाज से मुतालिक़ कुछ दुआएं व आदाब ఇవన్నీ ఈ పుస్తకం ప్రాణము. తరువాత చివరిగా నా అల్లా రబ్బుల్ ఆలమీన్ నాకు కైఫ తుజక్కీ అమ్వాలక అనే పుస్తకాన్ని ఉర్దూలో ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశాన్ని ప్రసాదించాడు. దాన్ని నేను ఉర్దూలో అప్నే మాలోంకి జకాత్ కైసే అదా కరే అని పేరు పెట్టాను. ఇవి అల్హమ్దులిల్లా నా సేవలు. ఇక నా ఎడ్యుకేషనల్ సేవలను నేను ఉర్దూలో చెప్పాలని విన్నవిస్తున్నాను. అల్లా రబ్బుల్ ఆలమీన్ నాకు ఉమ్రాబాద్లో చదువు చెప్పించి జామియా దారుస్సలాం ఉమ్రాబాద్లో ఉత్తీర్ణుడయ్యేటట్టు చూసి
తరువాత సౌదీ అరేబియాకి తీసుకెళ్ళిన తరువాత సౌదీ అరేబియాలో చదువు బాగా అల్లా రబ్బుల్ ఆలమీన్ ఇప్పించాడు. ఎన్నో పుస్తకాలు నేను రాశాను అరబిక్లో. అల్హమ్దులిల్లాహ్ అందులో కొన్ని పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, కొన్ని ఇంకా కాలేదు. కానీ నేను అల్లా రబ్బుల్ ఆలమీన్తో కోరుతున్నాను అవన్నీ ప్రింట్ అయ్యి ప్రపంచంలో అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చమని అల్లాతో కోరుతున్నాను.